అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. ఈరోజు కూడా లేట్ అవుద్ది, ఎందుకంటే పేపర్ ఈనాడులో ఈరోజు కూడా నిన్నట్లాగానే ఫుల్ కవరేజ్ ఉంది. ఎలక్షన్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఆసక్తికర కథనాలు ఉన్నాయి. సో ఈనాడు ఈరోజు కూడా ఉగ్రరూపం విశ్వరూపం ఎత్తింది. దాన్ని మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు కూడా మోర్ దాన్ 45 మినిట్స్ చూద్దాం. ఎలాగే సెలవు రోజు ఓటేసి వచ్చిన తర్వాత అయినా చూడండి, ఓటు వేయడానికి వెళ్ళే ముందు అయినా చూడండి. మేబీ ఓటు వేయడానికి వెళ్ళే ముందు ఇది చూసి వెళ్ళడం మంచిది. నేను ఎప్పుడూ 3:40కి లేచా, ఎర్లీ మార్నింగ్ 3:40కి. ఆ తర్వాత పడుకుందామన్నా ఇంక నిద్ర పట్ల. అప్పటి నుంచి న్యూస్ పేపర్ వీడియో చేద్దామన్నా పొద్దున్నే ఎందుకు అవి డిస్టర్బెన్స్లు అవి ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకున్నాం అనమాట. నాకు డౌట్ వచ్చింది, పొద్దున్నే లేచి 3:30కి కూడా నేను ఓటు చెక్ చేసుకున్నాను, నా ఓటు ఉందా లేదా అని. ఉంది. 10 ఏళ్ల పాప ఎవరి చేతుల్లో భద్రం, సరైన నిర్ణయమే రాష్ట్రానికి రక్ష. ఇది ఒక ఆసక్తికర కోణంతో నవ్యాంధ్రప్రదేశ్ 10 ఏళ్ల పాప కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఉద్యమాలు ఉద్రిక్తతల మధ్య పుట్టింది. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక 10 సంవత్సరాల పసిపాప, చిన్న పాప, నాట్ పసిపాప, చిన్న పాప. సో ఈ చిన్న పాప ఎవరి చేతుల్లో భద్రం? జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనా, చంద్రబాబు గారి చేతుల్లోనా? ఎవరి చేతుల్లో భద్రం? ఎవరైతే బాగా పెంచగలరు, ఎవరైతే డిసిప్లైన్లో పెట్టగలరు, ఎవరైతే ఉన్నత భవిష్యత్తు ఇవ్వగలరు అనేది కంపేర్ చేస్తూ రాశారు. పొత్తిళ్ళలోని పసిపాపను అప్పుడున్న పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన పెద్ద మనిషి చేతిలో పెడితే బాగుంటుందని ప్రజలు విశ్వసించారు. ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబును ముఖ్యమంత్రి చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. పసిపాప లాంటి ఆంధ్రప్రదేశ్ను తొలి 5 ఏళ్లలో కంటికి రెప్పలా సాకారు. ఆ బిడ్డ భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలన్నీ సిద్ధం చేశారు. ఆర్థిక పరిపుష్టికి బాటలు వేశారు. విభజన కష్టాలను అధిగమించి ఉన్న కొద్దిపాటి వనరులనే సక్రమంగా ఇదంతా చేసి 5 ఏళ్ళు వచ్చేసరికి మరో వ్యక్తి తెరపైకి వచ్చారు. ఆ బిడ్డను ఆ పెద్ద ఆయన కంటే తానే బాగా పెంచుతానన్నారు. గిమ్మిక్కులు చేశారు, అరచేతిలో స్వర్గం చూపించారు, ఒక్క అవకాశం ఇవ్వండి అని నమ్మబలికారు. ప్రజలు నిజమేననుకున్నారు. 5 ఏళ్ల బిడ్డను ఆయన చేతుల్లో పెట్టారు. ఆ తర్వాత ఆయన నిజస్వరూపం చూపించారు. మాట తప్పారు, మడమ తిప్పారు, స్వార్థమే పరమావధిగా చెలరేగిపోయారు. ఆ బిడ్డకు పేలాలు పెట్టి పౌష్టికాహారాన్ని ఆయన దిగమింగారు. ఆ బిడ్డను మాట్లాడకుండా మత్తులో ముంచేసి తాను విలాసాల్లో మునిగి తేరారు. ఆ బిడ్డకు అందాల్సిన సర్వం స్వాహా చేసేసి గాలి కుదిలేశారు. ఇప్పుడు 10 ఏళ్ల ప్రాయంలో ఆ బిడ్డ నీరసించి బక్కచిక్కి శల్యమైపోయింది. మళ్ళీ ఆ బిడ్డను ఎవరి చేతుల్లో పెట్టాలో నిర్ణయించాల్సిన సందర్భం వచ్చింది. ఇది ఆ బిడ్డ ఎదుగుదలకు అత్యంత కీలకమైన సమయం. పౌష్టికాహారం అందించి మళ్ళీ జవసత్వాలు పుంజుకునేలా చేస్తేనే ఆ బిడ్డ బతికి బట్టగడుతుంది. అది. సో 10 ఏళ్ల పాపని ఎవరి చేతుల్లో పెడతారు? జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనో, చంద్రబాబు గారి చేతుల్లోనో అనేది మీరే నిర్ణయం తీసుకోండి అనేది కంపారిజన్తో ఈనాడులో ఒక ఆసక్తికరంగా రాశారనమాట. అది బ్యానర్ ఈరోజు బాగుంది. వాళ్ళ కోణంలో వాళ్ళు రాశారు. ఇక తాయిలాలు, మద్యం వద్దంటే బెదిరింపులు, తాగిన వాళ్ళకు తాగినంత, డబ్బులు తిరస్కరించిన వారిపై వైకాపా దాడులు, సీఎం సొంత నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి, ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లకు బెదిరింపులేంటి? బ్రేకింగ్ న్యూస్ నాకు ఇప్పుడే వచ్చింది. పొంగనూరు నియోజకవర్గంలో చెప్తా ఎక్కడంటే, నాకు ఇప్పుడే మెసేజ్ కూడా వచ్చింది. సదుం మండలం బోరగమంద పంచాయతీ పచార్ల మాకులపల్లి క్రాసింగ్ వద్ద పోలింగ్ బూత్కి టీడీపీ ఏజెంట్లుగా వస్తున్న రాజారెడ్డి మరియు సుమారు 7 మందిని వైఎస్ఆర్సీపీ వర్గీయులు కిడ్నాప్ చేశారంట. దాని మీద రిటర్నింగ్ అధికారి మధుసూదన్ రెడ్డి గారు స్పందించారు. ప్రస్తుతానికి వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు అని చెప్పి ఇచ్చారనమాట. ఇక పోలింగ్ అప్డేట్స్, పల్నాడు జిల్లా రెంటచింతల దగ్గర ఆల్రెడీ 2 వర్గాలు, టీడీపీ వైసీపీ వర్గాలు ఘర్షణ పడ్డారు. టీడీపీ ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. పల్నాడులో రిగ్గింగ్ చేస్తారు, పొంగనూరులో రిగ్గింగ్ చేస్తారు, మాచర్ల, గురజాల ఆ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రిగ్గింగ్ ఉంటుంది. కొన్ని చోట్ల రిగ్గింగ్కి అనుకూలంగా ఉండడానికి వైర్లు కట్ చేస్తారంట. నేను నెక్స్ట్ పోలింగ్ అప్డేట్స్ అన్నీ 9-9:30 కల్లా పోలింగ్ అప్డేట్స్తో ఒక పెద్ద మళ్ళీ వీడియో చేస్తానులే. ఇది తర్వాత ఎలాగైనా ఓటేయాలని తపన, బస్సులు లేక నరకయాతన, ఆర్టీసీ అధికారుల నిర్వాహకంతో వాటర్లకు అవస్థలు. చూసారా, ఆర్టీసీ కనీసం స్పెషల్ బస్సులు కూడా వేయలేకపోయింది వాటర్ల కోసం.
అదనపు సర్వీసులు లేవు, ఉన్నవి ఆకస్మికంగా రద్దు. జిల్లా కేంద్రాల నుంచి సొంత ఊళ్ళకు వెళ్ళలేని దుస్థితి. గంటల తరబడి బస్ స్టాండ్లలో పడిగాపులు. విశాఖపట్నంలో బస్సు కిటికీల్లోంచి ఎక్కుతున్న ప్రయాణికులు చూసారా ఎంత రష్ ఉందో. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి అన్ని ఆర్టీసీ బస్ స్టాండ్లో కిటకిటలాడే అసలు మామూలుగా లేదు. సో ఇది ఈనాడు ఫస్ట్ పేజీ. ఇది తీసేసి లోపలికి వెళితే ఏ వ్యవస్థను వదలలేదు. 5 ఏళ్ల పాలనలో అడుగడుగునా వైకాపా అరాచకం. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే చర్యలు. హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సీజే పైన వ్యక్తిగత విమర్శలు. ఎన్నికల సంఘం ఏపీపీఎస్సీలపై దాడి. మీడియా గొంతు నొక్కేందుకు చీకటి జీవో. అసెంబ్లీ కవరేజీకి రానివ్వకుండా, ప్రకటనలు ఇవ్వకుండా నియంత్రణ. సో ఏ వ్యవస్థని కూడా వదలలేదు. అన్ని వ్యవస్థలు కూడా గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నారు. వాళ్ళకి లొంగను వాళ్ళ మీద విమర్శలు చేశారు. కులం పేరుతో కరెక్టే కదా, 100% వాస్తవం. ఇందులో ఏమైనా తప్పు ఉందా? న్యాయ వ్యవస్థను కించపరచలేదా? న్యాయ వ్యవస్థను అత్యంత దారుణంగా విమర్శించలేదా? మీడియా స్వేచ్ఛను హరించలేదా? అలాగే స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా వేశారని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని దారుణంగా అవమానించలేదా? ఎన్ని జరిగాయి? వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారని, వాళ్ళు చేసిన తప్పులు చెప్పారని, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారని ఎంతో అవమానంగా వ్యవహరించారు వ్యవస్థల పట్ల. రాజ్యాంగం, వ్యవస్థలు, విలువలు, నైతికత ఈ పదాలంటే జగన్కు గిట్టదు. తన అరాచక అస్తవ్యస్త విధానాలను ప్రశ్నిస్తే ఆయన ఏమాత్రం సహించరు. అరాచకాలను ప్రశ్నించడం కాదు, ఇది తప్పు అని చెప్పినా ఎదురుదాడి చేస్తారు. అదే సమస్య జగన్మోహన్ రెడ్డి గారితో. నిజంగా తప్పు అని చెప్తే యాక్సెప్ట్ చేస్తే సరిపోయేది, సరిదిద్దుకుంటే సరిపోయేది. లేదు సరిదిద్దుకోపోయినా సైలెంట్గా ఉంటే సరిపోయేది. తప్పు అని చెప్పిన వాడి మీదకు ఉసుగొల్పడమే తప్పు. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. లేదంటే ఈజీగా గెలిచేవాళ్ళు. ఈ ఎదురుదాడులు, కక్ష సాధింపులు, ఈ వ్యవస్థల మీద దాడులు, ఊరికూరికి అందరి మీదకి సిఐడీలను పంపించడం, పోలీసులను పంపించడం, అందుకు సాధారణ ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. లేకపోతే ఇంత కసి రాదు. వైసీపీకి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకత ఇంత కసి రాదు. ఇంత కసి రావడానికి కారణం అదే. చూడండి, అన్నీ కవర్ చేశారనమాట. చెప్పు చేతల్లో కార్యనిర్వాహక వ్యవస్థ, కోర్టులను బెదిరించి లబ్ధి పొందే ఎత్తుగడ, రాజధానిపై తీర్పిచ్చిన వారిని విడిచిపెట్టలేదు, సోషల్ మీడియా వేదికగా దూషణలకు వైకాపా అండ, రాజకీయ స్వార్థ రాజకీయాలకు 100 కోట్ల ప్రజాధనం, శాసనసభ మండలి అన్న గౌరవం లేదు, ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించారు, మీడియాపై యుద్ధం, ఇలా అనేక అంశాలు. న్యాయ వ్యవస్థపై కుట్రలు, న్యాయమూర్తులపై ఫిర్యాదులు, సోషల్ మీడియాలో దోషణలు అని చెప్పి అనేక అంశాలను కవర్ చేస్తూ ఈనాళ్ళు ఇది రాశారు. నిజమే కదా, వ్యవస్థల మీద దాడి అయితే జరిగింది, దీన్ని ఎవరు కాదనలేరు. ఇక మరో పేజీ చూసుకుంటే, నువ్వు ఎటువైపు, ధనం వైపా ధర్మం వైపా, గాజు గ్లాస్ గుర్తుపై ఓటేద్దాం, ధర్మాన్ని గెలిపిద్దామంట పవన్ కళ్యాణ్ గారి యాడ్ బాగానే ఉంది. ధనం వైసీపీ, ధర్మం జనసేన టీడీపీ కూటమి అనమాట. ఇక వైకాపా వేర విధేయ పోలీసులపై క్రమశిక్షణ చర్యలు. అసలు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఇన్నాళ్ళు అయిన తర్వాత కూడా ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారంటే కొంతమంది పోలీసులు సిగ్గుపడాలండి. ఆ కాకి డ్రెస్ తీసేసి ఖాదీ డ్రెస్, ఖద్దరు డ్రెస్ వేసేసుకోవాలి. ఆయన ఎవరు ఉన్నారు కదా, ఆయన పేరేంటి పాపం, ఒక్క ఎన్నికకి గెలిచి ఆ తర్వాత తుస్సుమన్నాడు, ఆయన పేరు గుర్తు రావట్లా, గోరంట్ల మాధవ్. పాపం ఆయన కాకి డ్రెస్ తీశాడు. ఆయనకు రాజకీయంగా ఆసక్తి ఉంది. సో తనకున్న రాజకీయ దురద తీర్చుకున్నాడు, ఎంపీ అయ్యాడు, గెలిచాడు. ఒక చిన్న తప్పు చేశాడు. చిన్న తప్పు ఏంటి, పెద్ద తప్పు చేశాడు. వ్యతిరేకత మూట కట్టుకున్నాడు. ఆ వ్యతిరేకతతో పార్టీ కూడా అతనికి టికెట్ ఇవ్వడం మానేసింది. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు ఎక్కడ, నాకు తెలిసి. సో 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలని ఆదేశం. వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సేవలో తరించిన ఫలితం. అల్లు అర్జున్ పర్యటనలో అడుగడుగున నిబంధనల ఉల్లంఘన, అయినా పట్టించుకోకుండా సహకరించిన నంద్యాల పోలీసులు. ఇక్కడ సమస్య ఏంటంటే, చాలామంది అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలమైన పోలీసుల్ని ఆయా డివిజన్లో నియమించుకున్నారు, ఆయా పోలీస్ స్టేషన్లో నియమించుకున్నారు. కొన్ని చోట్ల ఈసీ కోడ్ వచ్చిన తర్వాత కొన్ని చోట్ల కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు, కొంతమంది ఇప్పటికే అక్కడ అలాగే ఉన్నారనమాట. ఇక వైకాపా బరి తెగిస్తుంది, అప్రమత్తంగా ఉండండి. పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక. తెదేపా కార్యాలయంలో సెంట్రల్ వార్ రూమ్. వాటమి భయంతో వైకాపా నాయకులు ఊహించని స్థాయిలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళిని పరిశీలించేందుకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ వార్ రూమ్ ఏర్పాటు చేశారు. వార్ రూమ్ బృందంతో పాటు జిల్లాలోని నేతలతో ఎన్నికల నిర్వహణపై ఆదివారం ఆయన సమీక్షించారు. సో అదన్నమాట. ఇక
14న వారణాసికి చంద్రబాబు. రేపు చంద్రబాబు నాయుడు గారు వారణాసికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ నరేంద్ర మోదీ గారి నామినేషన్లో పాల్గొనడానికి. ఇక మాట తప్పితే ఓటేయొద్దన్న జగన్ అన్న మాట నిలబెట్టాల్సిందేనంటున్న వాటర్లో. సో మాట తప్పితే ఓటేయొద్దన్నారు కదా, ఏమేమి మాటలు తప్పారో చూద్దాం. ఇచ్చిన మాట ఏం చేశారు? మద్యపాన నిషేధం మాట తప్పారు. ప్రత్యేక హోదా మాట తప్పారు. వారంలో సిపిఎస్ రద్దు మాట తప్పారు. రాయలసీమ ఉక్కు పరిశ్రమ మాట తప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి మాట తప్పారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ మాట తప్పారు. బస్సు ఛార్జీలు తగ్గిస్తా మాట తప్పి పెంచారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తా మాట తప్పి పెంచారు. పక్క రాష్ట్రాల కంటే పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తా మాట తప్పి పెంచారు. 23,000 పోస్టులతో మెగా డిఎస్సి మాట తప్పారు. 2021లోపు రైల్వే జోన్ మాట తప్పారు. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి మాట తప్పారు. 4,000 కోట్లతో విపత్తు నిధి మాట తప్పారు. మైనారిటీలకు 5 లక్షల రుణం మాట తప్పారు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు మాట తప్పారు. ఉచితంగా బోర్లు మాట తప్పారు. మండలానికో వృద్ధాశ్రమం మాట తప్పారు. నియోజకవర్గానికో కోల్డ్ స్టోరేజీ మాట తప్పారు. నియోజకవర్గానికో గోదాము మాట తప్పారు. ఎన్ని మాటలు తప్పారండి బాబు? కరెక్ట్గా ఇవన్నీ లేదుగా, మాటలు తప్పినట్టే కదా. సో ఓటేస్తారా వేయరా మీ ఇష్టం. మాట తప్పిన వాళ్ళకి ఎలా ఓటేస్తారు? ఆలోచించి ఓటేయండి. ఓటేయాలని తపన బస్సులు లేక నరక యాతన. చూసారా ఎక్కడెక్కడ ఎలా ఉందో? విశాఖపట్నం ద్వారకా బస్ స్టాండ్లో నాన్ స్టాప్ కౌంటర్ల వద్ద బారును తీరు ప్రయాణికులు. పాపం వీళ్ళందరూ మా జిల్లా వాళ్ళే. శ్రీకాకుళం, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసనపేట ఆ ఏరియా వాళ్ళు వీళ్ళందరూ. విశాఖపట్నం ఆ చుట్టుపక్కల జాబులు చేస్తూ ఉంటారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రయాణికుల పడిగాపులు. విజయవాడ బస్టాండ్లో వీళ్ళందరూ కూడా ఈ గోదావరి జిల్లాల వాళ్ళు, ఆ చుట్టుపక్కల గుంటూరు జిల్లాలో కొన్ని పల్లెల వాళ్ళు వీళ్ళు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ వద్ద ప్రయాణికులు రద్దీ. చూసారా, ఓటేయడానికి ఇదేదో దసరా సంక్రాంతి కంటే పెద్ద పండగలాగా ఉంది. ఊరు వెళదాం ఓటు వేద్దాం. ఇదిగో యాదాద్రి జిల్లా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు రద్దీ. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో బారులు తీరిన వాహనాలు. ఇదేదో ఒక పెద్ద పండగ, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఉత్సవం, అమ్మవారి జాతర, దానికి వెళ్ళకపోతే బాగోదు, వెళ్ళాలి అని ఎలాగైతే ఊరూరా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వస్తారో ఇది కూడా అంతే. ఫస్ట్ టైం ఓటు వేయడానికి ఇలా రావడం ఫస్ట్ టైం. ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత అని నేను అనుకుంటున్నా. సో కాదు, అవునా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. ఇంత ఉత్సాహం, ఇన్ని కష్టాలు పడి ఓటేయడానికి వెళ్ళడం అనేది ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు సాక్ష్యం అని నేను అనుకుంటున్నా. అది జూన్ 4వ తేదీ నిరూపితమవుతుందని నేను భావిస్తున్నా. కాదు, ప్రభుత్వ వ్యతిరేకత కాదు అనుకుంటే ఎస్ ఆర్ నో చెప్పండి, కామెంట్ చేయండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటేయండి. తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య. హింసా రాజకీయాలకు జగన్ రక్తంలోనే ఉన్నాయి. తెదేపా నేత ఖమ్మంబట్టి రామ్మోహన్ రావు. ధన రాజకీయాలను తిరస్కరించండి సిపిఐ. ఎన్నికల సిబ్బందికి అరకొర ఏర్పాట్లు, అర్ధాకలతోనే ఎన్నికల విధులకు. ఇది ప్రతి చోట ఉండేదేలే. పోలింగ్ కేంద్రాల్లో వైకాపా రంగుల. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన కూటమి నేతలు. చూసారా, పోలింగ్ కేంద్రంలో అంట వైకాపా రంగులంట. వైటు, బ్లూ, గ్రీన్ కలర్ బెలూన్ చూసారా, వైసీపీ జెండాలు కట్టినట్టు కట్టారు అక్కడ. సిగ్గుండాలి ఈ పోలింగ్ ఆఫీసర్కి, వీళ్ళకి సిగ్గుండాలి. ఇతర శిరాలను వేళ్లకు పూస్తే చర్యలు తీసుకుంటాం. వేరే ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు వచ్చేవారిని అడ్డుకుంటే సహించం. 83% ఓటింగే లక్ష్యం. హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు. సిఈఓ ముఖేష్ కుమార్ మీనా. సో ఇక్కడ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్ కెమెరాలను ఈయన ఇక్కడ చూస్తున్నారు. అందులో అతి సమస్యాత్మక కేంద్రాలు కొన్ని ఉన్నాయి. అతి సమస్యాత్మక కేంద్రాలు, వాటిని ఈయన దగ్గరుండి చూస్తారనమాట. ఎక్కడెక్కడ గొడవ జరిగినా ఏమైనా. ఒకవేళ ఎక్కడైనా సీసీ కెమెరాలు కట్ చేసేస్తే, వెబ్ కాస్టింగ్ కట్ చేసేస్తే అక్కడ పోలింగ్ ఆపేయాలి. ఆపేసి అవసరమైతే నెక్స్ట్ పెట్టాలి. చంద్రబాబుపై ఫేక్ వీడియోలు వెనక సజ్జల భార్గవ్ రెడ్డి. ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. సీఈఓను కోరిన తెదేపా నేత దేవినేని ఉమ. ప్రలోభాల్లోనూ వైకాపా బరితెగింపు. ఫ్లయింగ్ స్క్వాడ్నే బెదిరించిన కార్యకర్తలు. ఫ్లయింగ్ స్క్వాడ్ని బెదిరించారంటండి. స్వాతంత్రం, ఫ్లయింగ్ స్క్వాడ్ని బెదిరించారంట. ఇప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ ఏం చేస్తారు? మన వెహికల్లో వెళ్తే మన వెహికల్ ఆపుతారు, ఆపి చెక్ చేస్తారు. వాళ్ళని కూడా బెదిరించారంట. బోటు వెళ్తేనే ఓటు. నెక్స్ట్ పేజీలో ప్రతి ఓటు వజ్రాయుధమే.
చరిత్ర గతే మారిపోతుంది. నేతల తలరాతను రాసేది, దేశ చరిత్రను మార్చేది ఆ ఒక్క ఓటే. ఓటేసేందుకు కదలాలి, ప్రజాస్వామ్యం వెలగాలి. ఓటు వేస్తేనే 5 ఏళ్ళు అనర్థాలకు దూరం. మోయలేని భారాలు తప్పాలంటే ఓటు వేయాల్సిందే. ఖండాంతరాల నుంచి తరలి వస్తున్నారు, ఇంట్లోంచి కదలలేమా? సో ఒక ఉప్పెనై ఒక ఉద్యమంలా వెళ్ళి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. నా ఒక్క ఓటే కదా, వేయకపోతే ఏముందలే అని అనుకోకూడదు. ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంటే. 2014లో మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 12 ఓట్ల తేడాతో గెలిచారు. 2019లో బోండమ్మ గారి మీద ఆయన మల్లాది విష్ణు గారు 25 ఓట్ల తేడాతో గెలిచారు. ఇంకా చరిత్రలో చాలా చిన్న ఉన్నాయి. అత్యల్ప ఓట్ల తేడా ఇదే 2014 మంగళగిరి. 1994లో మైదుకూరు నుంచి తెదేపా నేత రఘురామరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి దివ్యాల రవీంద్రారెడ్డి 28 ఓట్ల తేడాతో గెలిచారు. 1955లో అదోని నుంచి పీపీ అభ్యర్థి నిజామీపై పీఎస్పీ అభ్యర్థి భూషణ 34 ఓట్లతో గెలిచారు. సో చరిత్రలో ఎవరెవరు తక్కువ మెజార్టీతో గెలిచారనేది ఇచ్చారనమాట. సో ప్రతి ఓటు ఇంపార్టెంట్. ఒక్క ఓటుతోనే దిగిపోయిన వాజ్పేయి 1999లో అవిశ్వాస పరీక్షలో ఎన్డీఏ ప్రధాని వాజ్పేయి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ప్రభుత్వానికి అనుకూలంగా 272 ఓట్లు రాగా వ్యతిరేకంగా 273 వచ్చాయి. దాంతో ఆయన ప్రధాని పదవి పోయింది. సో ప్రతి ఓటు ఇంపార్టెంటే. ఒక్క ఓటే కదా అని బద్దకిస్తే నష్టం జరుగుద్ది. ప్రతి ఒక్కరూ కూడా వెయ్యండి, వెళ్ళి ఓట్లు వేయండి అని చెప్పి ఒక్క ఓటు కీలకమే అని ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ ఈనాడులో ఒకటి రాశారనమాట. ఇక ఒక్క ఛాన్స్ అరాచకం ఇది. సో 2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అడిగారు. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అరాచకాలు జరిగాయి అనేది ఇక్కడ ఉదాహరణలతో సహా రాసుకొచ్చారు. ఇదిగోండి, మాచర్లలో తెదేపా కార్యాలయంపై దాడి 2022 డిసెంబర్లో. అమరావతి రైతులపై దాడి చూసారా? అమరావతి రైతులపై ఒక ఆడకూతురిని ఎలా చేస్తున్నారు. జగన్ 3 రాజధానుల ప్రకటనకు నిరసనగా గ్రామాల మహిళలు 2020 జనవరిలో కనకదుర్గమ్మకు పొంగళ్ళ సమర్పణకు వెళ్తుండగా పోలీసులు లాఠీచార్జ్ చేసి మందడంలో దీక్షా శిబిరం సమీపంలో ఇలా శ్రీలక్ష్మి మీద ఎలా దాడి చేశారు చూశారు. పోలీసులు కాళ్ళతో తొక్కేశారు ఆమెని. బాలుడి సజీవ దహనం రేపల్లి నియోజకవర్గంలో ఒక 10 ఏళ్ల బాలుడిని సజీవ దహనం చేశారు. అంగన్వాడీలపై ఉక్కుపాదం. జగన్ అడుగు పెడితే వృక్ష విలాపమే, చెట్లు నరికేయడమే, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ. దళిత యువకుడి హత్య, కేతిరెడ్డి అనుచరుల దండయాత్ర, కోట్ల నిర్మాణం, కుంగిపోయిన పోలవరం గైడ్ బాండ్, బోండా బుద్ధాలపై సెంట్రింగ్ కర్రలతో దాడి. ఇది తురకా కిషోర్, ఆయన ఎక్కడ మాచర్లలో. సో ఇన్ని దారుణాలు జరిగాయి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు గాను. అన్నమయ్య ఆనకట్ట డ్యామ్ కొట్టుకుపోయింది, అమరావతి గ్యాలరీ ధ్వంసమైంది. సో ఆలోచించి ఇవ్వండి. ఈ పాదం ఎవరిదో తెలుసుగా, ఈ చెప్పు ఈ పాదం ఎవరిదో తెలుసు కదా. సో ఈనాడులో ఇలా రాశారనమాట. ఒక్క ఛాన్స్ అరాచకం ఏ విధంగా ఉంది అనేది మొత్తం చాలా క్లియర్గా రాసుకొచ్చారు. ఈ చెప్పు ఫోటో కానీ ఈ ఒక్క ఛాన్స్ ఫోటో కానీ. కాబట్టి ఇంకో ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించుకొని ఓటు వేస్తే బెటర్. ఇంకా తన వారికే అందలం, బడుగులకు అవమానం, వెన్నుకు చేస్తామన్నారు, వెన్ను విరిచారు. పార్టీ పదవుల్లో సొంత సామాజిక వర్గానికే జగన్ అగ్రతాంబూలం. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ వారిదే పెత్తనం. వైకాపాను వీడింది ఎక్కువగా వెనుకబడిన వారే. 5 ఏళ్లలో సీఎం సాగించిన సామాజిక న్యాయం ఇదే. పార్టీని వీడిన బీసీ నాయకులు కొలుసు పార్థసారథి, సంజీవ్ కుమారు, గుమ్మనూరు జయరాము, జంగా కృష్ణమూర్తి, వంశీకృష్ణ యాదవ్. ఎస్సీ నాయకులు ఆదిమూలము, ఎంఎస్ బాబు, ఆర్థర్, ఎలీజా, వరప్రసాద్, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు. వీళ్ళందరూ కూడా పార్టీని వీడారు. ఎందుకంటే వాళ్ళ మీద ఇతర వర్గాల పెత్తనం ఎక్కువ ఉంది కాబట్టి. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా, ప్రజాధనం దండుకునే వారికి నీ ఓటు అమ్ముకుంటావా, 5 ఏళ్లకు లెక్కిస్తే రోజుకు వారు నీకు ఇచ్చేది పైసల్లోనే. ఓటు అస్త్రాన్ని తెలివిగా స్పృహతో ప్రయోగించు. సో ఓటుకి 5,000 ఇచ్చారనో లేదంటే ఓటుకు 4,000 ఇచ్చారనో పిఠాపురం, కుప్పం, మంగళగిరి లాంటి నియోజకవర్గాల్లో మోసపోయి ఒక పార్టీకి ఓటు వేస్తే ఈ 5 ఏళ్ళు బాధపడాల్సి వస్తుంది అనేది ఒక ఇచ్చారనమాట. ఉద్యోగులు దెబ్బతిన్నారు. పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది ఉద్యోగులే. వారు నోరు విప్పితే పరిస్థితి లేదు. నోరు విప్పితే ఎక్కడ ఉద్యోగం నుంచి తొలగిస్తారేమో ఆందోళనలో ఉన్నారు. ఈసారి వివేకంతో ఓటేయాల్సిందే. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్.
పోలీసులు నిజంగా పోలీసుల మీద చాలామంది అనుకుంటారు, కానీ పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగా చేశారని. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 95% పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. నాకు ఆ డిపార్ట్మెంట్లో కొంతమంది చెప్పారు. నేను ఈ మధ్య రాయలసీమ ఉత్తరాంధ్ర తిరుక్కుంటూ వచ్చాను కదా, నా వెహికల్ని ఎక్కడికక్కడ స్క్వాడ్ ఆపుతారు, రోడ్ల మీద స్క్వాడ్ ఆపుతారు కదా, ఎన్నికల టైం కదా. ఆపిన ప్రతి చోట కూడా అక్కడ ఒక 4 పోలీసులు ఉంటే నన్ను గుర్తుపెట్టారు, ఒకరు నన్ను గుర్తుపడుతున్నారు. సో ప్రతి చోట 4లో ఒకరు నన్ను ఖచ్చితంగా గుర్తుపడుతున్నారు పోలీసులు. వచ్చి సార్ మీరు ఏపీ 175 శ్రీనివాస్ గారే కదా అని. లేదు మీరు గుండెసూది ఛానల్ శ్రీనివాస్ గారే కదా. అవునండి సార్ నమస్తే, మీ వీడియోలు చాలా బాగుంటాయండి అని చెప్పి అనడం, వెళ్ళిపోమనడం. లేదండి చెక్ చేయండి పర్లేదు, మీ పని మీరు చేయండి అన్నా సరే లేదు పర్లేదు వెళ్ళండి. అలా ఆ తర్వాత నా నెంబర్ తీసుకోవడం, నాకు ఫోన్ చేసి మాట్లాడడం ఇలా ఎక్కువ అయిందనమాట. అంటే ఎక్కువ మన నెట్వర్క్ పెరిగింది. సో అలా డిపార్ట్మెంట్లో చాలామంది ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ 95% మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓట్లు వేశారంట. వాళ్ళు అంత కడుపు రగిలిపోయి ఉన్నారు. ఎందుకు కడుపు రగలదండి? డిపార్ట్మెంట్ని చెడ్డ పేరు వచ్చిందండి. సొంత ఆస్థానంలో సొంత సంస్థానంలో వాడుకున్నారు పోలీసుల్ని. అందరూ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ అలాగే చేశారు. ఇక కదలి రండి కాపాడుకుందాం, సరైన నిర్ణయంతో 10 ఏళ్ల బిడ్డను రక్షించుకుందాం. ఫస్ట్ పేజీలో వేసిన దానికి కంటిన్యూషన్ ఇక్కడ వేశారు. మన ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల బిడ్డ, సో దాన్ని మనం కాపాడుకుందాము రక్షించుకుందాము అని వివరిస్తే ఇక్కడ వేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు బాటలు వేసింది తెదేపా, దోపిడీని కేంద్రీకృతం చేసింది వైకాపా. ప్రగతికి చిరునామా తెదేపా, వినాశనానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైకాపా. కృష్ణా గోదావరి అనుసంధానకర్త తెదేపా, పోలవరం ప్రాజెక్టుకు గ్రహణం పట్టించింది వైకాపా. పెట్టుబడులను ఆహ్వానించింది తెదేపా, పారిశ్రామికవేత్తలను తరిమి కొట్టింది వైకాపా. మిగులు విద్యుత్తును సాధించింది తెదేపా, మళ్ళీ కరెంటు కోతలను తీసుకొచ్చింది వైకాపా. జాబితా ఏదైనా రాష్ట్రాన్ని తొలి వరుసలో ఉంచింది తెదేపా, చివరి నుంచి మొదటి స్థానానికి పరిమితం చేసింది వైకాపా. 10 ఏళ్ల పసిబిడ్డను ఈ 5 ఏళ్లలో జరిగిన నష్టం చూడు, భరించిన కష్టం ఇక చాలు, ఇకనైనా సరిగ్గా కాపాడుకుందాం, సరైన నిర్ణయంతో సంరక్షించుకుందాం అని ఇద్దరిని కంపేర్ చేస్తూ ఇటు చంద్రబాబు గారి పాలన అటు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఎవరి పాలన ఎలా ఉంది అనేది, ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి శక్తికి విముక్తికి జరుగుతున్న ఎన్నికలు ఓ మహాసంగ్రామం, మన తలరాతను మనమే మార్చుకునే సువర్ణ అవకాశం, సరైన నిర్ణయంతో 10 ఏళ్ల బిడ్డను రక్షించుకుందామని చెప్పి చాలా క్లియర్గా డీటెయిల్డ్గా రాశారనమాట. ఈనాడులో కంపారిజన్ చేస్తూ వీళ్ళ మొత్తానికి ఈనాడు బలగం వ్యవస్థ సిస్టమ్ మొత్తం అంతా కూడా ఉపయోగించి ఈ 2 రోజులు విపరీతంగా రాస్తున్నారు, మొత్తం అన్ని పేజీలు అలాగే. ఇక వైకాపా వీరభక్త ఇన్స్పెక్టర్లపై వేటు, తిరుపతి నుంచి అనంతపురం జిల్లాకు బదిలీ. తెదేపాలో చేరడమే ఆ దళిత యువకుడి పాపమా? కోన వెంకట్ గారండి సినిమా రచయిత. సినిమా కథలు రాసేవాళ్ళు సినీ రచయితలు అంటే కాస్త కామన్ సెన్స్ ఉంటుంది, కొంచెమైనా లోకజ్ఞానం ఉంటుంది, కొంచెమైనా మంచి చెడు అని తెలుస్తుంది అని అనుకున్నాం. కానీ కోన వెంకట్ గారు ఆయనకి ఇన్నాళ్ళు మంచి పేరు ఉండేది, మంచి రచయితగా ఒక బ్రాండ్ ఉండేది. ఇప్పుడు అది కాస్త పోగొట్టుకొని ఒక చిల్లర రాజకీయ వ్యవహారంలో ఆయన కూడా తలదూర్చి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. టీడీపీలో జాయిన్ అయిన ఒక ఎస్సీ యువకుడిని పోలీస్ స్టేషన్లోనే కొట్టాడంట ఆయన. బాపట్ల యాక్చువల్లీ వైసీపీ కంచుకోట, అటువంటి కోట కూడా పగిలే పరిస్థితి వచ్చింది. ఈ ఘటనతో బాపట్లలో ఉన్న ఎస్సీలు ఓటేసే పరిస్థితి ఉండదు. బాపట్ల నియోజకవర్గం గత 4 ఎన్నికల్లో వైసీపీ 2 సార్లు, కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది. అటువంటిది ఇప్పుడు అక్కడ టీడీపీ గెలిస్తే ఈ ఘటన కూడా ఒక కారణం అవుతుంది. బాపట్ల నియోజకవర్గంలో ఎస్సీలు ఎక్కువ, ఆ ప్రభావం ఈ ఘటన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఏజెంట్లను పెడితే చంపేస్తారట, తెదేపా నాయకులపై ఎన్డీసీసీబీ చైర్మన్ దాడి. తెదేపా ఏజెంట్లపై వైకాపా నాయకుల దాడి. గుంటూరు జిల్లా పొన్నూరులో ఘటన. అన్ని చోట్ల టీడీపీ ఏజెంట్లను తీసేస్తున్నారు. దేవుడిచ్చిన అనిర్వచనీయమైన కానుక అమ్మ. విజయమ్మకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన షర్మిల. వివేకం సినిమాకు 2.15 కోట్లకు పైగా వీక్షణలు అంట. 2 కోట్ల మందికి పైగా వివేకం సినిమా చూశారు. వివేకం సినిమా ప్రొడ్యూసర్ ఎవరు, దాన్ని డైరెక్ట్ చేసింది ఎవరు అనే దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు నేను నెక్స్ట్ చెప్తా. దానికి ఎవరు ఇంటర్నల్గా ఏంటనేది ఒక ఆసక్తికరమైన కోణం ఉంది,
అది నెక్స్ట్ అంటే చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు సందర్భం చూసుకొని చెప్తాను. అంత డేర్ చేసి వివేకం సినిమా తీయడం మామూలు విషయం కాదు, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అంత డేర్ చేసి తీశారంటే రేపు పొద్దున్న వైసీపీ వస్తే వాళ్ళకి విపరీతమైన థ్రెట్ ఉంటుంది. వైసీపీ రాకపోయినా వాళ్ళకి థ్రెట్ ఉంటుందని మన మేధావి జర్నలిస్ట్ గారు హెచ్చరించారు ఆల్రెడీ. మరి ఎవరు తీశారో ఏంటో చూద్దాం. వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది కొన్ని రోజుల్లోనే. ఓటేసేందుకు వైఎస్ భాస్కర్ రెడ్డికి అనుమతి, ఒక్కరోజు వెసులుబాటు ఇచ్చిన సిబిఐ కోర్టు. డాక్టర్ సునీత్కు ప్రతిష్టాత్మక ఐడిఎస్ఏ ఫెలోషిప్. శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు. ఓటేయడానికి వెళ్తున్నారా? మొదటి ఓటు ఎంపీ ఎన్నికకు, రెండోది ఎమ్మెల్యే అభ్యర్థికి. చూసుకోండి, మీకు ఇచ్చేది మొదటి ఓటు ఏమో ఎంపీ అభ్యర్థికి, రెండోదేమో ఎమ్మెల్యేకి. ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగితే చెక్ చేసుకోండి. తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడి, 3 గాయాలు. నందిగామలో తెదేపా నేత అనుమానాస్పద మృతి, హత్య చేశారని బంధువుల ఆరోపణ. గురజాల్లో మాచర్ల కూటమి అభ్యర్థి ఇంటి వద్ద వైకాపా నాయకుల అలజడి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఆదివారం అలజడి రేకింది. వెల్దుర్తిలో కూటమి అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి వెనుక 5 అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. ఆయన జోలికి వైసీపీ వాళ్ళు వెళ్ళకపోవడం మంచిది. రేపు పొద్దున టీడీపీ గవర్నమెంట్ వస్తే ఆయన మామూలుడు కాదు. మాకిదే మొదటి ఓటు, కొనలేరు ఏ నోటు. తేల్చేది తెలుగు వాటర్లే. ఒడిశాలో 4 నియోజకవర్గాల్లో 3 ఆధిపత్యం. అవును, పర్లా, కిమిడి, భువనేశ్వర్ అవన్నీ కదా. మాకు డబ్బులు ఇవ్వలేదంటే మీ సంగతి చూస్తాం. ఇక్కడ నేను ఆసక్తికరమైన కోణం చెప్పాలి. పోల్ మేనేజ్మెంట్లో వైసీపీ ఎక్కువ డబ్బులు ఇచ్చారు, టీడీపీ వాళ్ళు తక్కువ ఇచ్చారు. సో పోల్ మేనేజ్మెంట్లో టీడీపీ ఫెయిల్ అయిందని చెప్పాను కదా. సో ఆ కోణం అది కాసేపు పక్కన పెడితే, వైసీపీ వాళ్ళు డబ్బులు చాలా చోట్ల వాటర్లకు పంచలా. ఎట్లా అంటే అది వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే, ఒక 30%, అంటే ఎక్కువ మంది అని చెప్పను, ఒక 30% మంది. ఇప్పుడు సాధారణంగా ఏం జరుగుద్ది, ఇది అభ్యర్థి. ఈ అభ్యర్థి నుంచి మండలాల వారీగా పెద్ద నాయకుల దగ్గరకు వెళ్తాయి కదా. ఈ నాయకుల దగ్గర నుంచి, ఒక్కో నాయకుడి దగ్గర నుంచి బూత్ లెవెల్లో ఉన్న నాయకుల దగ్గరికి డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా. ఇలా డబ్బులు పంపిణీ వ్యవస్థ ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి వాటర్లకు వెళ్ళాలి. సో ఇక్కడే కొంతమంది ఆపేశారు డబ్బులు, కొంతమంది వాటర్లో పంచారు. వీళ్ళకి 10 లక్షలు వెళ్తే ఒక 7 లక్షలు వాటర్లో పంచి 3 లక్షలు పక్కనెట్టుకున్నారు. ఈయనకు 15 లక్షలు వెళ్తే ఒక 10 పంచి 5 పక్కనెట్టుకున్నారు. కొంతమంది ఏం చేశారు, అసలు నాకు డబ్బులే రాలేదు, నేను పంచలేదని. అలా దాదాపుగా ఒక 30% ఆఫ్ క్యాష్ మిస్యూజ్ అయింది వైసీపీ పంపిణీల్లో. ఒక 30% మిస్యూజ్ అయిందంట. పూర్తి స్థాయిలో పంపిణీలు జరగలేదనేది వైసీపీలో ఇంటర్నల్ టాక్ అనమాట. అంటే ఆ పార్టీ సొమ్ము ఆ పార్టీ వాళ్ళే తినేశారు, ఆ పార్టీ వాళ్ళే మోసం చేశారు. సో అందుకే చాలా చోట్ల కొన్ని కాలనీలకు డబ్బులు ఇవ్వట్లేదు. మాకు ఇవ్వలేదు, మేము ఓటేయమని చెప్పి వైకాపాకు ఓటేయం, చీరలు తీసుకోం. పినపల్లలో వైకాపా నాయకుడి ఇంట్లోకి చీరలు విసిరేస్తున్న మహిళలు. రోజంతా కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వలేదయ్యా, వైకాపా నాయకులపై మహిళల ఆగ్రహం. గుడివాడలో ఓటు నగదు కోసం ఆందోళన. మంగళగిరిలో 1.25 కోట్ల విలువైన బియ్యం పట్టివేత. ఒంగోలులోనేమో ఇంటింటికి బియ్యం ఇస్తున్నారు. 3 రోజుల నుంచి అదే. అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల వరకు ఇంటింటికి బియ్యం బస్తాలు ఇస్తున్నారు. పోనీ అవేమైనా మంచి బియ్యం, సన్న బియ్యం మంచి క్వాలిటీ ఇస్తున్నారా, రేషన్ బియ్యం ఇస్తున్నారంట. అందుకని వాటర్లు ఈరోజు ఉదయం నుంచి అదే చర్చ ఒంగోలులో. ఇచ్చినవేమో మంచివేమో వచ్చుగా, కక్కుర్తి. మంగళగిరి వైకాపా అభ్యర్థి లావణ్య ఇంటి ముందు వాటర్లో ఆందోళన, డబ్బులు ఇవ్వలేదని. హిందూపురంలో మహిళల ఆగ్రహం, డబ్బులు పంచలేదని. వైకాపా కార్యాలయం వద్ద మహిళలు బైఠాయింపు, డబ్బులు పంచలేదని. అయ్యో, ఆ పార్టీ డబ్బులు ఆ పార్టీ వాళ్ళే తినేశారు. ఇది చూడండి, ఫ్యాన్ గుర్తుకే ఓటేసేలాగా ఆలయంలో ప్రమాణం అంట. డబ్బులు ఇచ్చి ఆలయంలో ప్రమాణం చేయించుకున్నారంట ఫ్యాన్ గుర్తుకు ఓటేసేలాగా. ఎన్ని చిత్రాలు. సరే, ఈనాడులో అయిపోయినాయి. దాదాపుగా అరగంట పెట్టినట్టుంది ఈనాడే. ఇప్పుడు సాక్షికి వెళ్దాం, ఎందుకంటే మన గుండె చప్పుడు సాక్షి. రేపు పొద్దున వైసీపీ ఓడిపోయినా, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సాక్షిని మనం ఇదే గౌరవంతో చూద్దాం. సాక్షిని మనం గౌరవించాలి. ఎందుకంటే ఒక పార్టీ కోసం అన్నీ వదిలేసుకొని అంతగా పనిచేయడం మామూలు విషయం కాదు.
ఒక పార్టీ కోసం, తమ యజమాని కోసం అన్నీ వదిలేసుకొని పనిచేయడం మామూలు విషయం కాదు. సో అటువంటి పత్రికను మనం గౌరవించాలి. అన్నీ వదిలేసుకోవడం అంటే ఏంటో తెలుసుగా. పోటెత్తాలి మన ఓటు. ఓకే మాస్టర్, పోటెత్తాలి. వన్స్ మోర్ ఇంటింటి ప్రగతి, సమ్మిళిత అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న సీఎం జగన్. మళ్ళీ జగన్ వస్తేనే భవిష్యత్తు మరింత గొప్పగా మారుతుందని బలంగా నమ్ముతున్న ప్రజలు. సమగ్రాభివృద్ధి దిశగా ఏపీ దూసుకు వెళ్ళాలంటే మళ్ళీ జగన్ రావాల్సిందేనని అన్ని చోట్ల బలమైన ఆకాంక్ష. సిద్ధం సభలు, బస్సు యాత్ర, ఎన్నికల ప్రచార సభల్లో అది ప్రస్ఫుటమైందంటున్న పరిశీలకులు. ఎవరా పరిశీలకులు? మా కొమ్మినేని శ్రీనివాస్ గారు, మా మేధావి గారు వాళ్ళేగా. మరోసారి ఫ్యాన్కు పట్టం ఖాయమని జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన 22 సర్వేల్లోనూ వెల్లడి. మనం డబ్బులు ఇచ్చిన వాళ్ళేగా. వరుసగా 5వ అమ్మఒడి, జూన్ 12న పాఠశాల పునఃప్రారంభం, అదే నెల 4వ వారంలో పంపిణీ. మంచిది. నేడే పోలింగు, రాష్ట్రంలో ప్రజా తీర్పునకు సర్వం సిద్ధము. ఇంకెందుకు, వైసీపీ గెలిచిందని రాసేసుకోండి. వైసీపీకి 155 సీట్లు వచ్చాయని రాసేసుకోండి, ఏం కాదు. కూటమి మాట రిజర్వేషన్లు రద్దు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినా బాగుపడలేదన్న చంద్రబాబు. ఇది ఫేక్ అండి. ఒక ఫేక్ వీడియో తయారు చేసి ఆ ఫేక్ వీడియోల్లో ఇద్దరు పేరుతో ఫేక్ వీడియోలు తయారు చేసి వదులుతున్నారు. ఎంత ఫేక్ గేమ్ చూడండి. ఈసీ ద్వంద్వ వైఖరి, అల్లు అర్జున్ పర్యటనపై తీవ్ర ఆగ్రహం. నంద్యాల ఎస్పీ డిఎస్పీలపై కఠిన చర్యలు. అదే రోజు పిఠాపురంలో పర్యటించిన రామ్ చరణ్. సెక్షన్ 144 నిబంధనల ఉల్లంఘన ఏమాత్రం పట్టించుకొని ఎన్నికల సంఘం. టీడీపీ కుట్ర రాజకీయాలకు తలగ్గుతోందని సర్వత్రా తీవ్ర విమర్శలు. ఓకే, బరితెగించిన టీడీపీ నేతలు. ఎన్నికల్లో ప్రలోభార పర్వం. ఓటర్లకు నగదు, మద్యం, బియ్యం బస్తాలు. మహిళలకు చీరలు, ముక్కు పుడకలు, వెండి భరణులు. నిర్భీతిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన. పాపం వైసీపీ నేతలు అసలు డబ్బులు ఇవ్వట్లేదండి. వైసీపీ వాళ్ళు అసలు డబ్బులే పంచట్లేదు, టీడీపీ వాళ్ళే పంచుతున్నారు పాపం. అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు. అఫిడవిట్ల సాక్షిగా చంద్రబాబు, లోకేష్ అబద్ధాలు. 2019లో హెరిటేజ్ షేర్ వాస్తవ విలువ 260 రూపాయలు. కానీ అమాంతం పెంచేసి 511.90గా పేర్కొన్న బాబు. 267 కోట్ల విలువైన షేర్లను 545 కోట్లుగా పేర్కొన్న వైను. తోడుదొంగలు, కుట్రలు, కుతంత్రాలు, అవినీతి చంద్రబాబు రామోజీ నీతి. 40 ఏళ్లుగా ఒకరినొకరు సహకరించుకుంటూ 1000 కోట్ల సామ్రాజ్యాల నిర్మాణం. జీజే రెడ్డి దగ్గర గుమస్తాగా పనిచేసి ఆయన కంపెనీ మార్గదర్శనం కొట్టేసిన రామోజీ. సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి టీడీపీని కబ్జా చేసిన బాబు. రామోజీ సామ్రాజ్య విస్తరణకు సహకరించిన చంద్రబాబు. ఓకే, వీటన్నింటికీ మనం జూన్ 4వ తేదీన సమాధానం చెప్తాం. ఈ వార్తలన్నిటికీ కూడా జూన్ 4వ తేదీన సమాధానం చెప్తాం. ఒకవేళ వైసీపీ గెలిస్తే వెల్ అండ్ గుడ్, అప్పుడు కూడా సమాధానం చెప్తాం. అప్పుడు ప్రజలకు చెప్తాం సమాధానం. జూన్ 4వ తేదీన వైసీపీ గెలవలేదు అనుకోండి, టీడీపీ జనసేన కూటమి గెలిచింది అనుకోండి, ఈ రాతలకు సమాధానం చెప్తాం. అదే జూన్ 4వ తేదీన వైసీపీ గెలిచింది అనుకోండి, మళ్ళీ టీడీపీ జనసేన కూటమి ఓడిపోయాయి అనుకోండి, అప్పుడు ప్రజలకు సమాధానం చెప్దాం. ప్రజలతో మాట్లాడదాం, వైసీపీకి కాంగ్రెస్ చెప్దాం. మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర. వైఎస్ఆర్సీపీకి బొత్స రాజీనామా చేస్తున్నట్టు నకిలీ లేఖ సృష్టి. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు. మరి నిన్న అచ్చెన్నాయుడు గారి పేరిట ఒక ఫేక్ లెటర్ విడుదల చేశారుగా, మరి దానికి కౌంటర్ ఇది. అచ్చెన్నాయుడు పేరిట వైసీపీ వాళ్ళు ఒక ఫేక్ లెటర్ తయారు చేశారు. సో దానికి కౌంటర్గా బొత్స పేరిట ఒక ఫేక్ లెటర్ టీడీపీ వాళ్ళు తయారు చేశారు. చెల్లు అయింది అంతే. అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు. సరే, ఓకే, సాక్షి చదివాం. ఇప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్దాం. నేడు పోలింగ్ ఆఖరి రోజు అవే కుట్రలు. ధనం, మద్యంతో వైసీపీ ప్రలోభాలు. డీప్ ఫేక్ వీడియోలతో మాయలు. రోత, కూలీ, నీలి మీడియా నీచం. వెబ్కాస్టింగ్ను అడ్డుకునే యత్నాలు. పల్నాడులో కెమెరా కేబుల్ ఎత్తుకెళ్లిన మోకలు. పోలింగ్ వేళ అరాచకాలు సృష్టించే ఎత్తుగడ. ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు. 34,000 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్కు ఏర్పాట్లు. అందులో 12,000 సమస్యాత్మక కేంద్రాలు. నియోజకవర్గానికో పోలీస్ అబ్జర్వర్. అవాంఛనీయ ఘటనలకు కలెక్టర్లు, ఎస్పీలదే బాధ్యత. వైసీపీ ఫేక్ ప్రచారం, చంద్రబాబుపై డీప్ ఫేక్ వీడియో, కట్ పేస్టులతో అసత్య ప్రచారం. పోలింగ్కు ముందు దిగజారుడు రాజకీయం. వీడియో తనది కాదని బాబు ఖండన. ఎక్స్లో ఒరిజినల్ వీడియో పోస్టు. డీప్ ఫేక్ వీడియోలు చేయడానికి ఒక కంపెనీతో కాంట్రాక్ట్ పెట్టుకున్న పార్టీ అది. కేవలం డీప్ ఫేక్ వీడియోలు చేయడానికి ఒక వేరే కంపెనీతో కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. ఎన్నికల వరకు అగ్రిమెంట్ రాసుకున్నారు. అది మంది. ఓటు ఎవరికి? ఆలోచించండి, ఓటుకు పోటెత్తండి. బటన్ నొక్కినంత మాత్రాన బతుకులను నొక్కేందుకు లైసెన్స్ ఇచ్చినట్లయినా? సంక్షేమాన్ని తానే కనిపెట్టినట్టు, గతంలో ఏ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేయనట్టు చేసిన మాయలు నమ్మేస్తామా?
తెలుగుదేశం హయాంలో 200 పింఛను ఒకేసారి 1000కి ఆపై 2000కు పెరిగిందనే విషయాన్ని మర్చిపోతారా? లక్షల కోట్లు అప్పు తెచ్చి పన్నులతో పీడించి 100 లాక్కుని 10 పంచడం అంటే సంక్షేమమా? సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలంటే జనం ఆకాంక్షలను విస్మరించిన పాలకులను క్షమిస్తారా? అధికారం పాలన సాగించేందుకు కాదు, పగ సాధించేందుకు అనే సూత్రీకరణకు సమాధి కట్టకుండా వదిలేస్తారా? ఉద్యోగాల కోసం ఉన్న ఊరిని కన్న వారిని వదిలి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు బ్యాగులు సర్దుకుని పోక తప్పని పరిస్థితినే కొనసాగిద్దామా? పోలవరం అనే జలనాడిని కత్తిరించడం, అమరావతి అనే జీవనాడిని ఛిద్రం చేయడాన్ని సమ్మతిస్తారా? విభజన జరిగి దశాబ్దం గడుస్తున్న రాజధాని లేని రాష్ట్రంగా కొనసాగడమే కావాలా? మీ తాతలు తండ్రులు ఇచ్చిన భూములు, ఆస్తిపత్రాలపై ఇంకెవరి ఫోటో ఉంటే సహిస్తారా? భూమిని రక్షించడం కాదు, భూమిని భక్షించే చట్టాలను మెడకు చుట్టేస్తుంటే చూస్తూ ఉంటారా? ఇల్లు ఒళ్ళు గుల్ల చేసే నాసిరకం మద్యం, ఇసుక తవ్వకాలతో నదులకు గర్భశోకం, మాఫియా రాజు నుంచి విముక్తి లేదా? ఒక్క ఛాన్స్తో జరిగిన విధ్వంసం చాలదా? ఆంధ్రజ్యోతిలో ఆలోచింపజేసేలా కొన్ని ప్రశ్నలతో ఓటు ఎవరికి ఆలోచించండి, ఓటుకు పోటెత్తండి అని రాసుకొచ్చారు. బాగానే ఉంది, మంచి లైన్స్, మంచి ప్రయత్నం. పోలింగ్కు ముందు మరో పంచ్. నంద్యాల ఎస్పీపై వేటేసిన సిఈసి. కోడ్ అమల్లో రఘువీర్ రెడ్డి ఫెయిల్. ఓఎస్డీ సిఐల పైన ఎన్నికల సంఘం ఫైర్. అది నంద్యాల జిల్లా. ఇక కూటమిలో జోష్, ప్రభుత్వం మారడం ఖాయమని నేతల ధీమా, ఆత్మవిశ్వాసంతో పోలింగ్కు సన్నద్ధం. జగన్పై వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత అంటూ ఇది ఒకటి రాశారు. తర్వాత వైసీపీ నాడు ధీమా నేడు డేలా. వైనాట్ 175 ఉత్సాహం మాయం. వీరభక్తులపై ఈసీ వేటుతో జగన్లో ఆకస్మిక బేలతనం. చిన్నాన్న వివేక హత్య కేసు రివర్స్. కాంగ్రెస్లో చేరి చెల్లెలు శర్మల సవాల్. ఏకంగా కడపలో అవినాష్ రెడ్డిపై పోటీ, ఆమెకు మద్దతుగా సునీత ప్రచారం. కడపలో కుమార్తెకే ఓటేయాలని అమెరికా నుంచి తల్లి విజయలక్ష్మి సందేశం. భారీగా దెబ్బతీసిన ల్యాండ్ యాక్టు, విజయం నుంచి టైట్కు పడ్డ అంచనాలు. సో వైసీపీలోనే అంతర్గతంగా ఒప్పుకుంటున్నారు టైట్ ఎలక్షన్ జరిగింది అని. ఒకప్పుడు 175 గెలిచేస్తామనే స్థితి నుంచి ఇప్పుడు టైట్ 100, 105 గెలిస్తే చాలు అనే స్థితికి వచ్చిందనమాట వైసీపీ. సాక్ష్యాలన్నీ చెరిపేస్తున్నారంటండి. మొత్తం సాక్ష్యాలన్నీ చెరిపేస్తున్నారంట. అంటే గవర్నమెంట్ మారితే మళ్ళీ ఇబ్బంది అవుద్దేమోనని సాక్ష్యాలన్నీ చెరిపేద్దాం. మాయమవుతున్న మద్యం విక్రయాల డేటా, ప్రభుత్వం మారితే అక్రమాలన్నీ వెలుగులోకి, ముందే సర్దేసుకుంటున్న బేవరేజెస్ అధికారులు, ఏకంగా కంప్యూటర్లో హార్డ్ డిస్క్లే మాయం, ఇబ్బంది అనుకున్న సమాచారం అంతా అపహరణ, మద్యం కంపెనీల నుంచి అదనపు ధరకు కొనుగోళ్లు, బ్రాండ్ల వారి అమ్మకాలు, నగదాంశాలన్నీ గాయం. తాజాగా జీపీఎస్ కోసం 3.5 కోట్లు వసూలు, తిరిగి ఇస్తామని కిక్కురుమనని అధికారులు. ఇది రికార్డులు మార్చేస్తున్నారు, రికార్డులు తెరిచేస్తున్నారు. ఇసుక అక్రమాలు నిజమే, ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించి తవ్వకాలు. సో ఇది మనకు తెలిసిందే. సో ఇదనమాట ఓవరాల్గా 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా ఇవి. ఇప్పటికే 8:02 అయిందంటే నేను పోస్ట్ చేసినప్పటికీ మీరు చూసినప్పటికీ 8:30 అవ్వచ్చు. సో చివరి వరకు చూసిన వాళ్ళు మళ్ళీ యాజ్ యూజువల్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.